పారిస్ ఒలింపిక్స్ లో విశాఖ జిల్లాకు చెందిన జ్యోతి ఎర్రజ్జి 100 మీటర్ హర్డిల్స్ లో పరుగులు పెట్టనున్నారు. తన కుమార్తె విజయం సాధించాలని, విజేతగా తిరిగి రావాలని కోరుతూ ఆమె తల్లి పూజలు చేశారు. జ్యోతికి ఆశీస్సులు అందిస్తున్న ఆమె తల్లి కుమారితో మా ప్రతినిధి అనురాధ ఫేస్ టు ఫేస్. విశాఖపట్నానికి చెందిన జ్యోతి ఎర్రాజీ అథ్లెటిక్. ఆ అమ్మాయి ఈ రోజు పారిస్ ఒలింపిక్స్ లో పరుగులు పెట్టనుంది. అయితే 100 మీటర్స్ హార్డిల్స్ లో ఆ అమ్మాయి ఈ రోజు ఒలింపిక్స్ లో పరుగులు పెట్టేందుకు సిద్ధమవుతుంది. ఈ నేపథ్యంలో వాళ్ళ మదర్ తన గెలుపుని ఆకాంక్షిస్తూ ఈ రోజు వాళ్ళ సెంటిమెంట్ అయిన గ్రామ దేవత దగ్గర పూజలు చేస్తూ ఉన్నారు. ఒకసారి జ్యోతి మదర్ కుమారి గారితో మాట్లాడదాం. అమ్మ, మీ అమ్మాయి విజయం కాంక్షిస్తూ మీరు ఈ రోజు అమ్మవారికి పూజలు చేశారు. తల్లి తర్వాత తల్లి ఆశీస్సులు కావాలని, మీరు ఈ రోజు మీ అమ్మాయి గెలవాలని పూజలు చేస్తూ ఉన్నారు. ఏంటి జ్యోతి ఈ రోజు ఒలింపిక్స్ లోకి వెళ్ళిన ఆ నేపథ్యం, మీరు ఈ రోజు సెంటిమెంట్ గా ఇక్కడికి వచ్చి పూజలు చేయడం, ఏం ఆశీస్సులు ఇవ్వబోతుంది? సెంటిమెంట్ అంటే మనకు అందరికంటే తల్లి మూలే. మా అన్న అనుకోడు నోకంపిక సల్లం తల్లి కదండి. మా గ్రామంలో వెలిసిన తల్లి. చిన్నప్పుడు కానీ జ్యోతి ఆటపాటల్లో ఉన్నా సరే ఈ తల్లి దగ్గర దండం పెట్టుకొని వెళ్ళడం తనకి ఎక్కువ సెంటిమెంట్ అండి. తనకి ఏంటంటే భగవంతుడు అవకాశం ఇచ్చాడు కాబట్టి, అమ్మ తల్లి అమ్మవారికి పసుపు కుంకుమ ఇచ్చుకో తల్లి అని నమస్కారం చేసుకోయమ్మ. నేను ఈ రోజు ఒలింపిక్స్కి నేను సెలక్షన్ అయ్యాను కాబట్టి ఈ రోజు నేను 7వ తారీఖు నేను వెళ్తున్నానమ్మా. నాకు ఆ తల్లిని నాకు శక్తి బట్టి ఇవ్వాలని నాకు కోరుకోయమ్మని తను ఫోన్ చేసి చెప్పిందండి. చెప్పగానే నాకు కూడా తల్లిగా ఎంతో ఆనందంగా ఉంది. తల్లి పసుపు కుంకుమ ఇచ్చుకున్నాను. సంపద వినాయకుడి గుడి దగ్గరికి పసుపు కుంకుమ ఇచ్చుకున్నాను. జ్యోతి చాలా కష్టపడి ఈ రోజు ఒలింపిక్ స్టేజ్ వరకు వెళ్ళింది. ఆ అమ్మాయి పతాకం తీసుకొస్తే గనక భారతదేశంలోనే చాలా మంచి పేరు సంపాదించుకుంటుంది. అంటే తల్లిగా మీరు ఏం ఆశిస్తున్నారంటే, ఇప్పటిదాకా జనరల్ గా ఆడపిల్లలు అథ్లెటిక్స్ గా వెళ్లాలన్నా, లేకపోతే స్పోర్ట్స్ ఉమెన్స్ గా వెళ్లాలన్నా కూడా కొంత వాళ్ళకి ఎట్లా ఉంటారో అన్నది ఒక ఆలోచన ఉంటది కదా. మీరు ఎలా తనని సపోర్ట్ చేశారు? ఈ రోజు మీరు దేవుడి దగ్గరకు వచ్చి ఆ అమ్మవారిని కోరుతూ కూడా తన గెలుపుని, తన ఒక విజయంతో తిరిగి రావాలని ఆకాంక్షిస్తున్నారు కదా. ఏంటమ్మా మరి ఏం చెప్పారు మీ అమ్మాయికి? నేనంతే మరి దగ్గరంగా వెళ్ళి రాయమ్మా. భగవంతుడి ఆశీస్సులకి ఎప్పుడు ఉంటాయి. నీ 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 శక్తి వల్ల నువ్వు పరిగెడతావు కాబట్టి అందరం ఈరోజు మీడియా వల్లే కాదు, మరి ఎమ్మెల్యేలే కాదు, మరి గవర్నమెంట్ కాదు, పోటీ సార్లే కాదు, ప్రతి ఒక్కరు తనకి ఏంటంటే ధైర్యం ఇస్తున్నారు. నువ్వు జ్యోతి నువ్వు సాధించగలవు, నువ్వు వెళ్ళావు కాబట్టి ఇంతవరకు నువ్వు గోల్డ్ కొట్టుకొచ్చావు, కానీ ఇప్పుడు నీకు తిరిగి ఉండదమ్మా. నువ్వు వెళ్ళి అనగానే తనకి ఇంకా ఎంతో ఆనందంగా మీడియా వాళ్ళ తరపునే కాదు ప్రతి ఒక్కరండి తను సహకరిస్తున్నారండి. అంటే మీరు ఆల్రెడీ తనని చాలా ప్రోత్సహించి, అంటే జనరల్ గా ఆడపిల్లలు అనగానే ఇలాంటివి మనకి ఎందుకు అని ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వెళ్ళిన వాళ్ళని ఆపుతారు, కానీ మీరు చాలా ప్రోత్సహించి ఈ రోజు అమ్మాయిని అక్కడ దాకా పంపించారు అని పూజలు చేస్తున్నారు. జ్యోతి మీతో మాట్లాడిందా? ఏం చెప్పబోతుంది అంటే, ఒలింపిక్స్ కి తను వెళ్ళబోతున్నా అంటే పార్టిసిపేట్ చేయబోతున్న క్షణంలో మీ ఆశీస్సుల కోసం ఫోన్ చేసింది అంటున్నారు. ఏం చెప్పింది మీకు? ఎప్పుడు తను ఎక్కడికి వెళ్ళా సరే అండి, ఎక్కడికి వెళ్ళా అమ్మ నేను ఈ రోజు పలానా దగ్గరికి నన్ను పాల్గొంటున్నాను, నేను వెళ్తున్నాను అని నాకు ఎప్పుడు చెప్తుందండి. రాత్రి 12 గంటల కానీ తెల్లవారంటే అవ్వదు, నాకు ఫోన్ చేయడంతో అవదమ్మా, నేను టైలర్ అయిపోయి ఉంటాను, నాకు ఎందుకంటే నాకు టైం కుదరదు అంటే పడుకున్న టైం అప్పుడు మాకు చేస్తుంది. ఎలా ఉన్నామమ్మా, ఏటమ్మా అంతా లేదమ్మా నేను బాగానే ఉన్నా, నాకు అంతా బాగానే చూసుకుంటున్నారు. రిలయన్స్ వాళ్ళు నాకు ఇంకే తిరగలేదమ్మా, ఇక్కడ నాకు ఇంకా చెయ్యాలి, ఇంకా హుషారు వస్తాం నాకు చెయ్యాలి అనేసి నాకు ప్రోత్సాహం. మన ఇంటికాడైతే మాకు అన్ని మనకు నప్పవు కదటమ్మా, వీళ్ళన్నీ భగవంతుడు నాకు వీళ్ళ తరపున నాకు ఇప్పించినట్టుగా నాకు అనిపిస్తుందమ్మా అనేసి తను ఎంతో ఆనందంగా ఉంటుందండి. ఎప్పుడు ఆనందంగా ఉన్నది. నేను ఇప్పుడు నా సాధించుతున్నాను, ఇంకా వెళ్ళే కొలిది నాకు భగవంతుడు నాకు అవకాశం ఇస్తున్నాడు కాబట్టి నాకు ఇంకా నా ఒంట్లో చెప్తున్నంత వరకు నేను సాధించుతాను. తను ఒకటే ధైర్యం చెప్పేదని నా చిన్నప్పుడు కానీ నాకు ఇష్టం అమ్మది. బ్రష్ చేయాలంటే మంచి పేరుతో అమ్మ మనకి అది చిన్నప్పుడు కానీ తనకు అదే చెప్పి ధైర్యంగా వెళ్ళి మంచి పేరు తెచ్చి ఇప్పుడు ఈ రోజు అందరూ నీకు గర్వించుతారు. ఒకప్పుడు నిన్ను ఎలగొగ్గిసారు ఆడపిల్లని అనేసి అన్ని వాళ్ళు అందరూ ఈ రోజు ఇంటికి వచ్చి మీ జ్యోతి మా కాలనీకి మంచి పేరు తెచ్చింది. ఆ రోజు ఈ రోజు వాళ్ళే బాధపడుతున్నారు. మా పిల్లలు కూడా ఈ రోజు పంపించి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను మేడం. సంతోషంగా నాకు ఏదంటే మనస్ఫూర్తిగా ఆ సంపద వినాయకుడి గుడికి ఓసారి మా ఇద్దరం వెళ్ళాము. ఆ రోజు మంచిగా జరిగింది, ఈ రోజు కూడా మంచిగా జరగాలని ఆ సంపద వినాయకుడి గుడికి వెళ్ళి తన పంతులు గారు తీసుకొని వెళ్ళి పూజ చేశారు. జ్యోతి తరఫున పూజ చేశారు, అభిషేకం చేయించారు. నాకు ఎంత ఆనందంగా ఉంది. ఇక్కడ మొత్తానికి జ్యోతి ఎర్రాజీ మదర్ తనకి ఆశస్సులు మనస్ఫూర్తిగా అందిస్తున్నాను. ఒలింపిక్స్ లో తన పరుగుల పంట పండించాలి, భారతావనికి ఒక పథకాన్ని తెచ్చి మా అందరికీ కూడా ఒక మంచి పేరుని తీసుకురావాలని చెప్పి ఆకాంక్షిస్తూ తనకి సెంటిమెంట్ అయిన ఈ ఆలయంలో ప్రత్యేకంగా పూజలు చేశాను. తనతో పాటు అమ్మవారి ఆశస్సులు కూడా ఆ అమ్మాయికి ఉండాలని ఆకాంక్షిస్తూ జ్యోతికి ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నిఖిల్ తో అనురాధ, HMTV, విశాఖ.